లెక్క అటు ఇటు తిరిగిండు తప్ప ఎక్కడ మనకొచ్చిందా? బిడ్డ పాయల్ శంకర్ కంది శ్రీనివాసరెడ్డి దెబ్బకు ఆదిలాబాద్ విడిచిపెట్టి పోకపోతే నువ్వు వన్ టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే నిన్ను ఆదిలాబాద్ నుంచి తరిమి తరిమి కొట్టేదాకా పాయల్ శంకర్ లేదు. అవునా కాదా? పెద్దలు డిసిసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నా సోదరుడు, నాకు సోదర సమానుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారు, అలాగే ఈరోజు నా చెల్లెలు, నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు, మేమిద్దరమే అన్నదమ్ములు. నా చెల్లెలు బండారు అనూష సతీష్ గారు, ఈరోజు నాకు చెల్లెలుంటే నా చెల్లెల్ని చైర్మన్ చేసినంత సంతోషంగా ఉన్నది నాకు. పెద్దలు డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, అలాగే సుజాత గారు, ఓరంజ్ శ్రీకాంత్ రెడ్డి గారు, అశ్విన్ రెడ్డి గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ఆల్ ఇండియా ఆత్మ గిన్నె సంతోష్ రావు గారు, ఈజీ పెట్టిండు ఆల్ ఇండియా ఆత్మ సాజిద్ ఖాన్ గారు పెట్టారు. అట్లనే పెద్దలు జయరత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి గారు, అట్లనే పెద్దలు పత్తిముచ్చు గారు, పెద్దలు కౌన్సిలర్లుగా ఎలక్ట్ అయినటువంటి మాతో ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లు మహబూబ్ గారు, బూర్ల నర్మద గారు, మంచాల సవిత గారు, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిత్తుగా ఓడించి భారీ మెజార్టీలో గెలిచిన నా తమ్ముడు చరణ్ గౌడ్ గారు, ఇజ్జగిరి సంజయ్ గారు, నాకు అన్న లాంటి వారు ఇజ్జగిరి సంజయ్ గారు, అతనే అనేక మంది కౌన్సిలర్లు, మహబూబ్ గారు, మా మంచాల మల్లయ్య కాక, నాకు అన్న లాంటి వాడు, నా సోదరు లాంటి వాడు మంగేష్ గారు, మాకు చిన్నమ్మ లాంటి మా తుమ్మల అన్నపూర్ణక్క గారు, నాకు చిన్నమ్మ తీరు. అట్లే ఇక్కడ సీట్లు త్యాగం చేసిన పెద్దలు ఉన్నారు. బాదం గంగన్న గారు లాంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు వేదిక మీదకి రావాలా. మాజీ మున్సిపల్ చైర్మన్ బాదం గంగన్న గారు 27 వార్డుల సీటు త్యాగం చేసిండ్రు. వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిండ్రు. వారు కూడా వేదిక మీదకి రావాలా. పెద్దలు దిగంబరరావు పాటిల్ గారు, ఇంత గొప్ప విజయం ఆదిలాబాద్, మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ బిడ్డని 20 ఏళ్ల కిందట పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారు కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు అమర్ రహే మరి పెద్దలు చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ విజయాన్ని వ్యక్తిగతంగా అంకితం వారికి ఇస్తా ఉన్నాము. వారికి ఎక్కడున్నారో చనిపోయి స్వర్గాన ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి అంకితం ఇస్తా ఉన్నాం. అట్లనే ఇప్పుడు సజీవంగా బ్రతికి మనతో ఉన్నటువంటి పెద్దలు దిగంబరరావు పాటిల్ గారికి కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తా ఉన్నాం. దిగంబరరావు పాటిల్ గారికి కూడా, ఇంకా ఎందరో మంది సర్పంచులు, ఎందరో మంది తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ కౌన్సిలర్లు, తాజా మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కౌన్సిలర్ రషీద్ గారు, కౌన్సిలర్లు పర్వేజ్ గారు, రుహీనా ఫాతిమా గారు, షేక్ హీనా గారు, ఇంకా అందరికి కూడా పేరు పెద్ద నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంత పట్టు మేము ఎందుకు పట్టామంటే, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి గలీజ్ దందాలు చేస్తున్నాడు. భూములు కబ్జా చేస్తున్నాడు, నాలాలు కబ్జా చేస్తున్నాడు, ఇళ్ళు కబ్జా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం ఆదిలాబాద్ దోసుకుంటున్నది పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ 23 స్థానాలకు కూడా పాల్తుగానే కట్టి తిరిగినా కూడా నీకు దక్కని చైర్మన్ పీఠము.
బాగా గుర్తుపెట్టుకో, పాయల్ శంకర్ పాగల్ శంకర్ ఏమన్నాడు? కంది శ్రీనివాస్ రెడ్డి రాలట, నా పేరు కంది సిరాజుద్దీన్ అట. అరే పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, మా గౌడ సోదరులందరూ కంది శ్రీనివాస్ గౌడ్ అంటారు నన్ను, తప్పేమున్నది? మా మాదిగ సోదరులందరూ కంది శ్రీనివాస్ మాదిగ అంటారు నన్ను. మా మాల సోదరులు కంది శ్రీనివాస్ మాల అంటారు. మా పద్మశాలి సోదరులు కంది శ్రీనివాస్ పద్మశాలి అంటారు. మా గంగపుత్ర సోదరులు కంది శ్రీనివాస్ గంగపుత్ర అంటారు. మా మున్నూరు కాపు సోదరులు కంది శ్రీనివాస్ మున్నూరు కాపు అంటారు. అవునరా బిడ్డ, అయితే ఏంది? నేను కంది సిరాజుద్దీన్ అయితే ఏంది చూసుకో. ఈ గలీజ్ దందాలు ఆపదందుకు పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఓనమాలే దిద్దుండొచ్చు, రాజకీయ ఎత్తుగడలు కూడా తెలుసు మాకు. నిన్ను ఎట్లా పొంద పెట్టాలో మాకు తెలుసు. మాకు నరేష్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలకు సాగిర్ ఖాన్ గారికి అందరికి తెలుసు. నీ గలీజ్ దందాలు, వసూళ్లు, భూములు కబ్జాలు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసుడు, పట్టణంలో వ్యాపారాలను బెదిరించుడు. ఏ వ్యాపారికైనా పాగల్ శంకర్ మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్ని కోట్లు వసూలు చేసినావు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయనుకుంటా కోట్ల రూపాయలు వసూలు చేసాడు. వ్యాపారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు 25 కోట్లు వసూలు చేసినావా, 30 కోట్లు వసూలు చేసినావా, లెక్కలు చదివితే బయట పెడతామని వ్యాపారులు అందరూ అంటున్నారు. బిడ్డ పాయల్ శంకర్ ఏం చేసిండు? తోక జాడించుకొని మున్సిపల్ నుంచి పారిపోయినా లేదా? గుర్తుపెట్టుకో, నీ మంద బలము, నువ్వు కండ కావడము, నీ పిచ్చి పనులు, నీ పిచ్చి ప్రేలాపనలు గుర్తుపెట్టుకో. ఆదిలాబాద్ ప్రజలు సహించరు. ఆదిలాబాద్ ప్రజలు శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, అన్నదమ్ముల్ని, చిన్నమ్మ పెద్దమ్మ, మతం వేరైనా, కులం వేరైనా, భాష వేరైనా, చిన్నమ్మ పెద్దమ్మ, అక్క తమ్ముడు, తమ్మి, అన్న అని సోదర భావంతో పిలుచుకునే ప్రాంతం. ఈ ప్రాంతంలో పాగల్ శంకర్ నీ బెదిరింపులకు, నీ తాటకు చెప్పులకు ఎవడు భయపడు. గుర్తుపెట్టుకో పాగల్ శంకర్. ఎన్నో రకాలుగా మీ అందరు గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ పార్టీలన్నింటినీ నేను, డాక్టర్ నరేష్ యాదవ్ గారు, వేదిక మీదటువంటి పెద్దలందరూ ఏకం చేసినాం. ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 28 మంది కౌన్సిలర్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 3 పార్టీల్ని, 5 ఇండిపెండెంట్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. మాకు రాజకీయ ఎత్తుగడలు తెలుసు. చెస్ ఎట్లా ఆడాలా, చదరంగం ఎట్లా ఆడాలా, ఒంటెని ఎట్లా వాడాలా, ఏనుగుని ఎట్లా వాడాలా, గుర్రాన్ని ఎప్పుడు వాడాలా, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు వాడాలా, నేవీ ఎప్పుడు వాడాలా మాకు బాగా తెలుసు. పాయల్ శంకర్ నువ్వేం మాకు చెప్పాల్సిన పని లేదు. అందరు ఏమంటారు? కౌన్సిలర్ ఎవరిని అన్వేషణ పాయల్ శంకర్ అంటున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకో, దౌర్జన్యాలు, బెదిరింపులకు బిడ్డ పాయల్ శంకర్. కంది శ్రీనివాస్ రెడ్డిని ప్రేమతో తప్ప నీ బెదిరింపులతో లొంగపరుచుకోలేవు. నీకు ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఈ పాగల్ శంకర్ 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే. అవునా కాదా? 1 టైమా కాదా? ఒకటేసారి ఎమ్మెల్యేని అందరు వ్యాపారుల దగ్గర పైసలు వసూలు చేసి మొదలు పెట్టాడు. ఏం చేస్తాడు? ఎలక్షన్లు కనుక ఈ 3 ఏళ్ళు ముందే కడతాడు, పైసలు ముందే కడతాడు. ముందే కట్టి మూటలు వేసుకొని కుటుంబంతో సహా ఆదిలాబాద్ నుంచి పారిపోతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా చనిపోయేటప్పుడు ఈ మట్టి మంచోడా చెడ్డోడా రెండే తీసుకుపోతారు. మంచి పేరా చెడ్డ పేరు తప్ప ఇంకో పేరు తీసుకపోరు. నువ్వెన్ని కోట్లు సంపాదించిన పాయల్ శంకర్ చనిపోయేటప్పుడు ఎవరి కోట్లు ఎవరితో రావు. మంచి చెడు పేదోళ్లకు ప్రేమతో ఆప్యాయతతో చేసేటువంటి సేవ మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు మన మున్సిపాలిటీ విషయానికి వద్దాం. మున్సిపల్ చైర్మన్ గా నా చెల్లెమ్మ బండారి సతీష్ గారు నాకు, అలాగే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా వారు పనిచేశారు. నా చెల్లెలు బండారి అనుష గారు ఆదిలాబాద్ని కొన్ని ప్రాధాన్యత అంశాల వారిగా, మొట్టమొదట ఆదిలాబాద్ని ఒక క్లీన్ సిటీగా, రోడ్లు కానీ, నాలాలు కానీ, నిరంతరం బ్లీచింగ్ పౌడర్లు కానీ,
వీధి దీపాలు కానీ కరెంటు బల్బులు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ ఈ పట్టణాన్ని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా చెల్లెలు అనూష గారు అట్లనే బండారు సతీష్ గారు ఇద్దరు కలిసి అవినీతి లేకుండా, కరప్షన్ లేకుండా, వ్యాపారుల్ని బెదిరించకుండా ఎంతో చక్కటి పాలన అందిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నేను ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి బండారు సతీష్ గారిని, చెల్లెమ్మ బండారు అనూష గారిని నేను అబ్జర్వేషన్లో పెట్టాను. అట్లాగే మా డిసిసి అధ్యక్షుల వారు కూడా తెలుసు, అప్పుడు వారికి మంచి పదవి, పార్టీలో కూడా మంచి పదవి ఇస్తామనుకున్నాం. అధ్యక్షుల వారికి కూడా తెలుసు, బండారు సతీష్ గారికి మంచి పదవి కూడా ఇద్దామనుకున్నాం. కానీ మా బండారు సతీష్ గారిని పోయి మా చెల్లెలు అనూష గారిని ఆ పదవి భరించింది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో నమ్ముకుంటూ ఉంటే అందరికీ మంచి మంచి పదవులు వస్తాయి. ఎవరు అధైర్యపడద్దు. 49 వార్డులలో 490 అప్లికేషన్లు వస్తే అందులో 49 మందినే సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఎంతో ఓపికకు, సహనానికి అర్హులు. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడే ఎంతో బ్రహ్మాండవంతో డ్యాన్స్ చేసినటువంటి జగదీష్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఇప్పుడు సర్పంచ్ అయ్యండి, ఈ సంవత్సరం సర్పంచ్ అయ్యండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపికతో ఉండాలి రాజకీయాలలో. ఏం కాదు, అన్ని వస్తాయి. కాంగ్రెస్ పార్టీ నమ్మిన కార్యకర్తల్ని, నమ్మిన వ్యక్తుల్ని కాపాడుకుంటది, గుండెల్లో పెట్టి చూసుకుంటది. మీరు ఎవ్వరు అదే పడకండి. ఇక్కడ అడ్డి దేవారెడ్డి సార్ కొడుకున్నాడు, అడ్డి రుకేష్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నుంచి సమకాలీకులు కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఎకరాల భూమి అమ్ముకున్నారు ఆయన, అడ్డి దేవారెడ్డి గారు. అటువంటి వాళ్ళ కొడుకు అడ్డి రుకేష్ రెడ్డి గారికి ఇప్పుడు పదవి వచ్చింది, జైనత్ మార్కెట్ కమిటీ టెంపుల్ చైర్మన్ గా. అట్లా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా మంచి పదవులు వస్తాయి. మిమ్మల్ని నేను కానీ, డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ గారు కానీ, వేదిక మీదటువంటి పెద్దలు కానీ తప్పకుండా కాపాడుకుంటాం. ఇప్పుడే పెద్దలు సాజిద్ ఖాన్ గారు చెప్పారు, ఆదిలాబాద్ లా గంగా జమునా తహజీబ్ एक 1000 साल ऐसे ही चलना पड़ता. ఇంకా 1000 ఏళ్ళు గంగా జమునా తహజీబ్ ని మనం కాపాడుకోవాలా. మత విద్వేషాల్ని ప్రజలలో చిచ్చు పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవడం, ఇలాంటి భావాలున్నటువంటి వ్యక్తుల్ని మనం తప్పకుండా తరిమి కొట్టాల్సిన ఆసనమైంది. ఆదిలాబాద్ పట్టణం క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా, మొక్కల పెంపకం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, కొత్త డ్రైనేజీల నిర్మాణం, ఇవన్నిటి కూడా ఎంతో చేయాల్సినవి ఎన్నో పనులు ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో మా చెల్లెలు, వయసులో చిన్న చెల్లెలు మనందరికీ కూడా సతీష్ గారు, బండారు సతీష్ గారు 2 సార్లు కౌన్సిలర్గా పనిచేసారు. మంచి సౌమ్యుడు అనేటువంటి పేరుంది బండారు సతీష్ గారికి. సౌమ్యుడు, ఎవరి మీద కూడా పల్లెత్తు మాట్లాడాడు, మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ పదవికి మా అనూష చెల్లెమ్మ అర్హురాలని అధిష్టానం పెద్దలు భావించారు. నిన్న సుదర్శన్ రెడ్డి గారు బండారు సతీష్ గారికి ఎంత మంచి మాట చెప్పింది, ఎంతో కళ్ళ నీళ్ళు వచ్చినాయట వాళ్ళకు. అమ్మా నీకు టికెట్ ఇవ్వకపోయినందుకు సారీ అని సుదర్శన్ రెడ్డి గారు నా ముందు, నరేష్ యాదవ్ గారి ముందే చెప్పిండ్రు. అమ్మా అయినా కూడా నువ్వు భలే ఉన్నావు, మంచి ఇండిపెండెంట్ గెలిచి వచ్చినావు, చైర్మన్ అయినా అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నమ్ముకునే వాళ్ళని కాపాడుకుంటాం. మీరు ఎవరు అధైర్యపడద్దు. అయ్యో కలిసిన నాకు అయ్యేలా చూడలేదని అనుకోకుల్లి. ఇంకోటి నేను చెప్తా ఉన్నా, నేను ఆదిలాబాద్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఒక వారం రోజులు అమెరికా వచ్చినా కూడా నా మెదడంతా 24 గంటల రాజకీయాలు ఆలోచిస్తాను. ఏం ఫికర్ చేయకుండా అయ్యో మీరు అనుకుంటున్నారేమో, అయ్యో సీరన్న మర్చిపోయింట్ అయ్యింది వారం రోజుల నుంచి లేడని. మీరేం ఫికర్ చేయకండి, 24 గంటల రాజకీయాలే నడుస్తాయి. ఎవరిని ఎట్లా కాపాడుకోవాలనో తప్పకుండా కాపాడుకుంటాం. మీ సేవల్ని వాడుకుంటాం.
బ్రహ్మాండంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ల కోసం పల్లెటూరు నుంచి అనేక మంది నాయకులు మన సాత్నాల, బోరజు, జైనతు, బేల, ఆదిలాబాద్ రూరల్ మావల మండలి నుంచి పనిచేసారు. ఎంతో మంది నాయకులు సర్వేలతో మంచి పేర్లు తీసుకొచ్చారు. తర్వాత ఎంతో పోలింగ్ ఇన్ఛార్జిలో పనిచేసారు. తర్వాత క్యాంపు నిర్వహణ కానీ కౌన్సిలర్లందరినీ ఒక్కసారి చేయడంలో పెద్దలందరూ మంచిగా పనిచేసిన కొండ గంగాధర్ కానీ, గంగాధర్ కాక కానీ, గోక గణేష్ రెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది నాయకులు, అట్టి భోజారెడ్డి గారు కానీ అందరు పనిచేసిండ్రు. అందరు కూడా ఇప్పుడు చూసారు. ఇప్పుడే సాహిద్ ఖాన్ గారు చెప్పారు, మేమంతా ఒక్కటైతే వీళ్ళు బతుకుతారు ఇల్లు, వీళ్ళు ఉంటారా? పార కొడతాం ఒక్కడే. ఏమనుకున్నారు అందరు? ఏమంటున్నారు? పాయల్ శంకర్ 21 కౌన్సిలర్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అమ్ముకుంటారు అనుకున్నారు. అమ్మేంటా మరి? ఎంత కమ్మేటో తెలుసా? ఒరే బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అనేక సెక్యులర్ పార్టీల్ని ఏకం చేసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చుంది. ఒక్క బీజేపీ కౌన్సిలర్ మద్దతు కూడా మేము తీసుకోలేదు. మతతత్వ బీజేపీ వాళ్ళు మాకు మద్దతు పలుకుతామని కొంతమంది కౌన్సిలర్లు వచ్చినా కూడా మేము వారి మద్దతుని స్వీకరించలేదు. అట్లనే సెక్యులర్ పార్టీలు, లౌకిక పార్టీలు, అన్ని కులాల్ని అన్ని మతాల్ని కాపాడుకునేటువంటి పార్టీలు అన్నిటిని ఒక్కదానికి చేసుకొచ్చినాం. అట్లాగే మన ఆదిలాబాద్ లో నాకు తెలుసు మీ అందరి లోపల ఉన్నటువంటి మాట, మీ అందరి మాట నాకు తెలుసు. ఆదిలాబాద్ పట్టణంలో అనేక సమస్యల్ని గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించి అనేక ప్రాంతాలలో ఆదిలాబాద్ లో ఈ మూల నుంచి ఆ మూల దాకా, ఉత్తర ఆదిలాబాద్ నుంచి దక్షిణ ఆదిలాబాద్ దాకా, పశ్చిమ ఆదిలాబాద్ నుంచి తూర్పు ఆదిలాబాద్ దాకా అనేక సమస్యలు ఉన్నాయి. ఉన్నమాట వాస్తవమే. వాటన్నిటినీ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ నిజాయితీవంతమైన పాలన, నీతివంతమైన పాలన, నాకు మా బండారి సతీష్ గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. పొద్దుగల 6 నుంచి 5 రాత్రి 11 దాకా ప్రజల్ని కలుస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు, మంచి విషయాలు చెప్తూనే ఉంటాడు. బండారి సతీష్ గారితో నా అనుభవం గత 2 సంవత్సరాలలో చెప్తా ఉన్నా. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ నింపుకొని వస్తాడు, ఎప్పుడు నెగిటివ్ చెప్పాడు. ఒక మనిషి మీద ఎప్పుడు నెగిటివ్ చెప్పాడు, పాజిటివ్ ఎనర్జీ నింపుకొని వస్తాడు. అన్న మనకి ఇట్లా చేస్తే బాగుపడతాం, అన్న ఇట్లా మనం చేస్తే పార్టీ బాగుపడుతుంది. మా చెల్లెమ్మ బండారి అనుష గారికి, బండారి సతీష్ గారికి నేను ఒక చిన్న హోంవర్క్ అప్పచెప్తున్నా. ఏం లేదు, 49 వార్డులలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి 49 వార్డులలో ఎక్కడెక్కడైతే బలం లేదో అక్కడక్కడ రోజు ఒక 10 కండువాలు వేయాలి కాంగ్రెస్ పార్టీకి. ఏమంటావు? మా నరేష్ యాదవ్ గారి పర్మిషన్ తో చెప్తా ఉన్నా. రోజు ఒక 10 మంది లీడర్లకు కండువాలు వేయాలి. రోజు ఒక వార్డు, 2వ వార్డు, 3వ వార్డు బలం మెరగాల. అవునని మీరు నేను కొట్టడానికి పోతే మీ బలగం గట్టి ఉంటే మంచిగా ఉంటుందా, గట్టిగా లేకపోతే మంచిగా ఉంటుందా? ఎట్లుంటది? బలం ఉండాలా లేదా? బలగం ఉండాలా లేదా? అబ్బో ఫలానా ఏమంటారు మీరు, అబ్బో ఫలానా మహమూద్ ఉంటాడు, ఫలానా మల్లయ్య కాకుండా ఆయన బలగం పెద్దగా బాబు ఆయన జోలికి పోకంటారు. అవునా కదా? మన కాంగ్రెస్ బలగాన్ని కూడా పెంచుకుందామా? బలాన్ని పెంచుకొని బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పీఠం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కూర్చున్నాడు. మీ అందరికి నేను చెప్తా ఉన్నా, ఇది అందరి మన సమిష్టి కృషి, అందరి కష్టంతో, అందరి ప్రేమతో, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరి ప్రేమతోని, ఆప్యాయతతోని మనం ఈ దాన్ని ఇంత మంచిగా ఘన విజయం సాధించినాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విజయం సాధించినంత మాత్రాన్ని మన పని అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయింది. 5 సంవత్సరాలలో ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక కార్పొరేట్ పట్టణంగా, ఒక సుందర నగరంగా, క్లీన్ సిటీగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఎంతో పెద్ద టాస్క్ ముందుంది. దానికి నేను కానీ, నరేష్ యాదవ్ గారు కానీ, చైర్మన్గా ఎంపికైనటువంటి నాకు మా చెల్లమ్మ బండారి అనుష గారితో, సతీష్ గారితో కూర్చొని, అలాగే ఇక్కడ వేదిక మీదటువంటి పెద్దలు కూడా కూర్చొని ఎలా ఆదిలాబాద్ని మరింత అభివృద్ధి చేయాలనే విషయం మీద మరింత ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డులు ఎక్కడ రాలేదు ఆ రేషన్ కార్డులు కానీ, త్వరలోనే అమలు కాబోతున్న 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కానీ, అట్లనే అనేక సంక్షేమ పథకాలని, కాంగ్రెస్ పథకాలను ఎట్లా తీసుకెళ్లాలా, అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ 2 గెలవాలి. దానికోసం కింది స్థాయి క్యాడర్ నిర్మాణం, మంచి కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకురావడం, కండువాలు వేస్తూ ఉండడం, పార్టీని అభివృద్ధి చేయడం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బండారు
అనూష గారికి ఆదిలాబాద్ పట్టణాన్ని డెవలప్ చేయడము వీరి మీద గురుతరమైన పెద్ద బాధ్యత పెడుతున్నా నేను బండారి అనూష గారి మీద సతీష్ గారి మీద. ఆదిలాబాద్ పట్టణాన్ని ఎంత అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ పార్టీని కూడా అంత అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బతికింటేనే వ్యక్తులకు విలువ, పార్టీలు బతికిలేకపోతే వ్యక్తులకు విలువ లేదు. కాబట్టి పార్టీని బలోపేతం చేయాలన్నా, ఆదిలాబాద్ పట్టణాన్ని బలోపేతం చేయాలన్నా మేమందరం మీకు తోడుగా ఉంటాం. ఇంకా ఆదిలాబాద్ లో వచ్చే ఇక నెక్స్ట్ మన టార్గెట్, మా బాగా మంది పల్లెటూరులు వచ్చారు. నెక్స్ట్ మన టార్గెట్ తెలుసు కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో జెడ్పీ చైర్మన్ గా కాంగ్రెస్ బిడ్డను కూర్చోబెట్టాలా. అన్ని ఎంపీపీలు, అన్ని మండల అధ్యక్షులు కాంగ్రెస్ అభ్యర్థులు కూర్చోవాలా. వైస్ ఎంపీపీలు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలా. ఈ విషయం త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం, మనం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మీ అందరూ విలేజెస్ నుంచి ఇంత భారీగా తరలి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నా సోదరుడు నాకు అన్ని విషయాలలో అండగా నిలిచి ఈ ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పగలు రాత్రి నాతో పాటు కష్టపడ్డ నా సోదరుడు, నాకు వయసులో పెద్దవారు, నా సోదరుడు డిసిసి అధ్యక్షులు నరేష్ యాదవ్ గారి పాత్ర బ్రహ్మాండమైనటువంటి పాత్ర. ఆయన ఎలక్షన్ టైంలో కూడా నాతో పాటుగానే రోజుకు ఒక 2-3-4 గంటలు అన్నారు. ఇక మేము హైదరాబాద్ లో క్యాంపులో ఉన్నప్పుడైతే నేను చూసిన ఆయన పాపం 2 గంటలు కూడా ఆయన నిద్ర దొరికేది కాదు. ఆయన ఇప్పటికీ ఇంటికి పోక ఆయన పిల్లలు 2 కొడుకులు, ఆయన 2 కొడుకుల్ని చూడక ఇప్పటికి 30-40 రోజులు అయినా మా ఇంటికి పోలేదు. ఇంకా ఆయన ఇదే పథకాల్లో ఉన్నాడు. ఇక ర్యాలీ అయిపోతే మా అన్న ఒక రోజు పోయి నీ కొడుకుల్ని